తెనాలి అండ్ ద థీవ్స్. తెనాలి అంటే తెనాలి రామకృష్ణ, అండ్ మరియు ద థీవ్స్ అంటే దొంగలు. వన్స్ ఆ స్పేట్ ఆఫ్ థెఫ్ట్ టుక్ ప్లేస్ ఇన్ విజయనగర్. వన్స్ ఆ స్పేట్ ఆఫ్ థెఫ్ట్ అంటే సబ్జెక్ట్, టుక్ అంటే వర్బ్ టు, ప్లేస్ ఇన్ విజయనగర్ ఆబ్జెక్ట్. ఇక్కడ వన్స్ అంటే ఒకసారి, ఆ స్పేట్ ఆఫ్ థెఫ్ట్, స్పేట్ అంటే విచ్చలవిడిగా, ఆఫ్ థెఫ్ట్ అంటే దొంగతనం, అంటే చాలా దొంగతనాలు. టుక్ అంటే వీటు, టేక్, టుక్, టేకెన్, టేకింగ్. టుక్ అంటే జరిగాయి. ప్లేస్ ఇన్ విజయనగర్, విజయనగర సామ్రాజ్యంలో చాలా దొంగతనాలు జరిగాయని చెప్తున్నారు. ఎవ్రీ వన్ వాజ్ అలర్ట్. ఎవ్రీ వన్ సబ్జెక్ట్, వజ్ అంటే ఇక్కడ పాస్ట్ బీ ఫామ్, వజ్ అంటే ఉంది అని అర్థం, ఉండేది. ఎవ్రీ వన్ వాజ్ ఉన్నారు, అలర్ట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ థీవ్స్, దొంగలు ఉన్నారని చెప్పి వాళ్ళందరూ కూడా అప్రమత్తంతో ఉన్నారు. వన్ నైట్, ఒక రాత్రి, బిఫోర్ రిటైరింగ్ టు బెడ్, నిద్రకి పోవటానికి ముందు, తెనాలి, తెనాలి సబ్జెక్ట్, సా వీటు చూశాడు, సమ్ మూమెంట్స్ ఇన్ ద బుషెస్ నియర్ హీజ్ హౌస్, కొన్ని కదలికలు చూశాడు తన దగ్గర, అంటే తన ఇంటి దగ్గర ఉన్నటువంటి పొదల్లో, చెట్ల పొదల్లో, నియర్ హీజ్ హౌస్ కొన్ని కదలికలు చూశాడు. వాజ్ ష్యూర్, హీ వాజ్ ష్యూర్ అంటే వజ్ వీటు, అతను ఖచ్చితంగా అనుకున్నాడు. దట్ అదేమిటంటే సమ్ థీవ్స్, కొంతమంది దొంగలు, వర్ హైడింగ్, వర్ ఉంది, V4 ఉంది, పాస్ట్ కంటిన్యూస్, గతంలో జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తారు. థీవ్స్ వర్ హైడింగ్ దేర్, అక్కడ దొంగలు దాక్కుంటూ ఉన్నారు. తెనాలి వెంట్ ఇన్ టు ద హౌస్, తెనాలి సబ్జెక్ట్, వెంట్ అంటే V2, గో V1, వెంట్ V2, V3 గాన్, V4 గోయింగ్. వెంట్ అంటే వెళ్ళాడు, తెనాలి వెళ్ళాడు. ఇంటూ ద హౌస్, ఇంట్లోకి వెళ్ళాడు. అండ్ మేడ్ అ ప్లాన్, V2 మేడ్, V1 వచ్చేసరికి మేక్, V2 మేడ్, V3 మేడ్. అతను ఒక పథకాన్ని రచించాడు విత్ హిజ్ వైఫ్, తన భార్యతో ఏం చేయాలని ఆలోచించాడు. ఆఫ్టర్ ఏ వైల్, కొద్దిసేపటి తర్వాత, ద థీవ్స్ అవుట్ సైడ్ హియర్డ్, బయట ఉన్న దొంగలు, హియర్డ్ విన్నారు, తెనాలీస్ లౌడ్ వాయిస్, తెనాలి యొక్క పెద్దగా గొంతుతో అరుస్తుంటే అది విన్నారు. హీ వాజ్ సేయింగ్, వజ్ ఉంది, V4 ఉంది, అతను చెప్తూ ఉన్నాడు, పాస్ట్ కంటిన్యూస్. హీ వాజ్ సేయింగ్ టు హిజ్ వైఫ్, తన భార్యతోనే పెద్దగా చెప్తున్నాడు. డియర్ వైఫ్, ఆల్వేస్ రిమైన్ కేర్ఫుల్, అతని భార్యతో చెప్తున్నాడు, ఓ నా భార్య నువ్వు జాగ్రత్తగా విను, ఆల్వేస్ రిమైన్ కేర్ఫుల్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కీప్ ద డోర్స్ అండ్ విండోస్ ఆఫ్ ద హౌస్ క్లోజ్డ్, కీప్ అంటే ఉంచు, ద డోర్స్ అండ్ విండోస్ ఆఫ్ ద హౌస్ క్లోజ్డ్ అంటే ఏంటంటే తలుపులు, కిటికీలు మూసి ఉంచు అని తన భార్యతో చెప్పాడు. ఐ హ్యావ్ హియర్డ్, నేను ఈ మధ్యనే విన్నాను, హ్యావ్ ఉంది, హియర్డ్ ఉంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఈ మధ్యనే విన్నాను. దట్ అదేంటంటే ద రాబరీస్, రాబరీస్ అంటే ఇక్కడ దొంగతనాలు, ఆర్ టేకింగ్ ప్లేస్, ఆర్ ఉంది, V4 టేకింగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద సిటీ, ఈ నగరంలో చాలా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, నేను ఈ మధ్యనే విన్నానని చెప్పాడు. ఐ ఫియర్, ఫియర్ అంటే V1, నేను భయపడుతున్నాను. ఫర్ అవర్ ప్రీషియస్ జ్యువెల్స్ అంటే విలువైన నగలు మన ఇంట్లో ఉన్నాయి కదా, వాటి గురించి భయంగా ఉందని చెప్పి తన భార్యతో చెప్తున్నాడు. ఐ హ్యావ్ పుట్, హ్యావ్ ఉంది, V3 ఇది పుట్ అంటే V1 పుట్, V2 కూడా పుట్టే, V3 కూడా పుట్టే, V4 పుట్టింగ్, నేను ఇప్పుడే ఉంచాను. ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ లార్జ్ బాక్స్, మన ఇంట్లో నగలన్నీ కూడా ఈ పెద్ద పొడవాటి బాక్స్లో నేను పెట్టెలో ఉంచాను. హెల్ప్ మీ, హెల్ప్ అంటే V1, సహాయం చెయ్యి నాకు. క్యారీ ఇట్ టు ద వెల్, బావి దగ్గరికి ఈ బాక్స్ తీసుకెళ్ళటానికి. బిహైండ్ అవర్ హౌస్ అంటే ఏంది, మన ఇంటి వైపు ఉన్నటువంటి ఇన్ ద గార్డెన్, గార్డెన్ అంటే తోటలో ఉన్నటువంటి అక్కడికి మనకి ఈ బాక్స్ తీసుకొని నువ్వు నాకు సహాయం చేయని తన భార్యతో తెనాలి రామకృష్ణ అడిగాడు. వీ విల్ త్రో, వీ విల్ అంటే ఇక్కడ మళ్ళీ సింపుల్ ఫీచర్ ఉంది, మనం ఏం చేద్దాము, త్రో అంటే పడవేద్దాం. ఇట్ ఇంటూ ద వెల్, ఆ బావిలో ఈ పెట్టెను పడేద్దాం. ద థీవ్స్ కెన్ నెవర్ గెట్, ఆ దొంగలు, ద థీవ్స్ కెన్ నెవర్ గెట్, ఆ దొంగలు ఎప్పటికీ కూడా
ఎప్పటికి, నెవర్ అంటే ఎప్పటికీ, గెట్ టు దెమ్ దిస్ వే, వీటిని కనుగొనలేరని చెప్పి అతను అన్నాడు. ద థీవ్స్ హియర్డ్, ఆ దొంగలు విన్నారు. ఆల్ ఆఫ్ దిస్, అతను చెప్పిన అన్నీ కూడా వాళ్ళు విన్నారు. సూన్, కొద్దిసేపట్లో, దే సా, వారు చూశారు. తెనాలి అండ్ హీజ్ వైఫ్, తెనాలి అతని భార్య, డ్రాగింగ్ అంటే ఇక్కడ వర్ ఉండాలి, యాక్చువల్గా వర్ డ్రాగింగ్ అనాలి, అంటే పాస్ట్ కంటిన్యూస్ ఇది. వర్ డ్రాగింగ్ ఆ లార్జ్ బాక్స్ టు ద వెల్, ఆ బావి దగ్గరికి అది లాగుతూ ఉన్నారు. డ్రాగింగ్ అంటే లాగటం, లాగుతూ ఉన్నారు ఆ పెద్ద పెట్టెని. దే త్రూ ద బాక్స్ ఇన్ టు ద వెల్, ఇక్కడ సబ్జెక్ట్స్కి దే త్రూ అన్నారు. త్రూ అంటే V2, V1 ఏంటి త్రో, V2 త్రూ, V3 థ్రోన్, V4 థ్రోయింగ్. ఇక్కడ మనకి దే త్రూ అంటే వారు పడవేశారు. ద బాక్స్ ఇన్ టు ద వెల్, ఆ బావిలో పడవేశారు. దెన్ ద కపుల్ వెంట్ ఇన్ టు దేర్ హౌస్, ద కపుల్ అంటే ఆ ఇద్దరు, తెనాలి రామకృష్ణ తన యొక్క భార్య ఇద్దరు కలిసి, వెంట్ అంటే వెళ్ళారు, ఇన్ టు దేర్ హౌస్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు, దేర్ హౌస్. అండ్ మరియు క్లోజ్డ్, క్లోజ్డ్ అంటే V2 మూసివేశారు. ఆల్ ద డోర్స్ అన్ని తలుపులు, అండ్ విండోస్ కిటికీలు అన్నీ కూడా మూసివేశారు. ద థీవ్స్ వర్ డిలైటెడ్ ఎట్ ద గోల్డెన్ ఛాన్స్, ఇక్కడ ద థీవ్స్ అంటే ఆబ్జెక్ట్, వరోసరికి హెల్పింగ్ వెర్బ్, డిలైటెడ్ అంటే V3, వారు చాలా సంతోషించారు. డిలైటెడ్ అంటే సంతోషపడ్డారు. ఎట్ ద గోల్డెన్ ఛాన్స్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఆ బంగారం లాంటి ఛాన్స్ని వాళ్ళు పోగొట్టుకోకూడదని చెప్పి వాళ్ళు అనుకున్నారు. దేర్ వర్ 2 ఆఫ్ దెమ్, దేర్ అంటే అక్కడ, వర్ అంటే V2 ఉన్నారు, పాస్ట్ బీ ఫామ్. 2 ఆఫ్ దెమ్ ఇద్దరున్నారు దొంగలు అక్కడ. బోత్ ఆఫ్ దెమ్ వారిద్దరు కూడా, గాట్ బిజీ వారిద్దరు కూడా నిమగ్నమై ఉన్నారు. V2 గెట్ V1, గాట్ V2, గాట్ V3, గెటింగ్ V4. గాట్ బిజీ టేకింగ్ అవుట్ ద వాటర్ ఫ్రమ్ ద వెల్, ఇక వాళ్ళిద్దరు కూడా ఏం చేశారు, ఆ బావిలో నీళ్ళని బయటికి తోడుతూ ఉన్నారు. వెల్ టు గెట్ ఎట్ ద బాక్స్, ఆ బాక్స్ని పొందడానికి, ఆ బాక్స్ తీసుకోవడానికి వాళ్ళందరూ ఇద్దరు కూడా ఏం చేశారు, నీళ్లు తోడుతూ ఉన్నారు. దే వర్ బిజీ ఫర్ ద హోల్ నైట్, హోల్ నైట్ అంటే ఆ రాత్రి అంతా కూడా వారు చాలా బిజీగా ఉన్నారు, ఆ నీళ్ళని తోడుతూ ఉన్నారు. బై డాన్ తెల్లారే వరకు. దే వర్ వెరీ టయర్డ్, వారు ఇద్దరు కూడా బాగా అలసిపోయారు. ఇండీడ్ నిజంగా చెప్పాలంటే, బట్ దే హ్యాడ్ నాట్ గాట్ ద బాక్స్, హ్యాడ్ అంటే హెల్పింగ్ వెర్బ్, గాట్ అంటే V3 పాస్ట్ పర్ఫెక్ట్ నెగిటివ్లో ఉంది, వారికి బాక్స్ దొరకలేదు. ఎర్లీ అట్ డాన్, ఎర్లీ అట్ డాన్ అంటే ఇక తెల్లవారుజామున, తెల్లవారుతున్నప్పుడు. తెనాలి కేమ్, కేమ్ అంటే కమ్ V1, కేమ్ V2, కమ్ V3, కమింగ్ V4. తెనాలి రామకృష్ణ వచ్చాడు. టు ద వెల్, ఆ బావి దగ్గరకు వచ్చాడు. ద థీవ్స్, ఆ దొంగలు. వర్ వెరీ టయర్డ్, బాగా అలసిపోయారు వాళ్ళు. బై డ్రాయింగ్ వాటర్, నీళ్లు తోడడం వల్ల. ఫర్ ద హోల్ నైట్, ఆ రాత్రంతా వాళ్ళు నీళ్లు తోడుతూ బాగా అలసిపోయారు. వెన్ దే సా తెనాలి అప్రోచింగ్ దెమ్, ఎప్పుడైతే, వెన్ అయితే ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడైతే దే సా వారు చూశారో, సి V1, సా V2, నెక్స్ట్ వన్ సీన్ V3, సీయింగ్ V4. వారు తెనాలి రామకృష్ణను చూసినప్పుడు, అప్రోచింగ్ దెమ్ అతను వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, దే బిగాన్ వాళ్ళు మొదలుపెట్టారు. బిగిన్ V1, బిగాన్ V2, బిగాన్ V3. ఇక్కడ బిగాన్ కాబట్టి వారు మొదలుపెట్టారు. టు రన్ అవే, పారిపోవడానికి సిద్ధమయ్యారు. స్మైలింగ్ ఎట్ దెమ్, నవ్వుతూ చెప్పారు వారితో తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ సెడ్ చెప్పారు. ఓ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, మీకు ధన్యవాదాలు నా స్నేహితులారా. ఫర్ వాటరింగ్ మై ప్లాంట్స్, నీళ్లు పెట్టినందుకు నా మొక్కలకి. ఇన్ ద గార్డెన్, మా మొక్కలకి మీరు నీళ్లు పెట్టినందుకు చాలా ధన్యవాదాలని నవ్వుతూ అన్నాడు. వాట్ మస్ట్ ఐ పే యూ ఫర్ యువర్ లేబర్, మీకు నేను ఏమి డబ్బులు ఇవ్వమంటావు అంటే ఏమి ఇవ్వమంటారు మీకు అని చెప్పేసి, మీరు రాత్రంతా కష్టపడ్డారు కదా, మీకోసం ఏమి ఇవ్వమంటారు. వాట్ మస్ట్ ఐ పే, ఇది ఖచ్చితమైన సమయం అన్నమాట, ఇది క్వశ్చనింగ్లో ఉంది. హియరింగ్ దిస్, అది వింటున్నప్పుడు ద థీవ్స్, ఆ దొంగలు. ఫెల్, ఫెల్ అంటే పడిపోవటం. ఫాల్ V1, ఫెల్ V2,
ఫాలెన్ V3, ఫాలింగ్ V4. ఆ దొంగలు పడ్డారు. ఎట్ తెనాలిస్ ఫీట్, తెనాలి రామకృష్ణ కాళ్ళ మీద పడి బెగ్గింగ్ ఫర్ ఫర్గివ్నెస్ అంటే క్షమించమని. వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని క్షమించండి తెనాలి రామకృష్ణ గారు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డారు. హీ లెట్ దెమ్, అతను వారిని వదిలేశారు. గో అంటే V1, ఎప్పుడు? వెన్ దే ప్రామిస్డ్, వాళ్ళు ప్రమాణం చేసినప్పుడు. నాట్ టు స్టీల్ ఆర్ రాబ్ ఎనీవన్ ఎవర్ అగైన్, మీరు ఎప్పుడు దొంగతనం చేయకూడదు ఎవరి దగ్గర అని చెప్పేసి ప్రామిస్ చేసిన తర్వాత వారిద్దరిని వదిలిపెట్టారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.